ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మనము సత్యాన్వేషణ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఫిబ్రవరి 14న ప్రేమ అనే అంశమును గూర్చి బైబిల్ గ్రంథము మనకు చెప్పేటువంటి ప్రేమ సందేశం ఏమిటో మనం స్టడీ చేద్దాం. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథం మనకిస్తున్న సందేశము, ప్రేమ సందేశం ఏమిటి? బైబిల్లో ఉన్న దేవుడు మనకు చెబుతున్నటువంటి ప్రేమ ఎలాంటిదో మనము స్టడీ చేద్దాం. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం సగం నుంచి చదువుదాము. కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడానైనా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా కన్న తండ్రి. మహాఘనుడమైన దేవా, పరిశుద్ధుడమైన ప్రభువా, అయ్యా ఇదిగో ప్రేమ అనే సందేశము, ప్రేమ అనే విషయాన్ని గురించి మేము స్టడీ చేయుటకు మీ సహాయము దయచేయండి. కనికరము చూపండి తండ్రి, కృప చూపండి ప్రభువా. ప్రేమను గురించి మేము స్టడీ చేయుటకు మీ సహాయము దయచేసి అయ్యా ఇదిగో ఈ ప్రేమ యొక్క భావం ఏమిటో, బైబిల్ చెప్పేటువంటి ప్రేమ యొక్క కాన్సెప్ట్ ఏమిటో మాకు బోధించి వివరించి కృప చూపి తోడుగొని నడిపించమని సర్వశక్తులైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ప్రేమ అనే విషయం చదివినటువంటి లేఖన భాగము మనకు చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడు అనమాట. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కొరింథీ సంఘానికి రాస్తూ ఈ విధంగా చెబుతూ ఉన్నాడనమాట. అదేమిటంటే, నాకు పరిపూర్ణమైన విశ్వాసము ఉన్నప్పటికీ నేను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటాడనమాట. అంటే ప్రేమ యొక్క ఆ వాక్యములో వారు చెప్పినటువంటి ఆ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి సందేశం ఏమిటంటే, విశ్వాసం ఎంత ఉన్నప్పటికీ ప్రేమ మనము కలిగి ఉండాలి అని అంటారన్నమాట. బైబిల్ గ్రంథము చాలా ఖచ్చితముగా, బైబిల్ గ్రంథం చాలా యాక్యురేట్గా విశ్వాసమును గూర్చి చాలా యాక్యురేట్గా మనకు చెబుతూ ఉన్నదన్నమాట. విశ్వాసము కలిగి ఉండమని యాక్యురేట్గా ఎంఫసైజ్ చేస్తూ ఉన్నదన్నమాట. విశ్వాసము కలిగి ఉండాలి అని చెబుతూ ఉన్నది. అపోస్తలుడైన పౌలు గారే మరొక చోట చెబుతారు. ఏమనంటే, నేనే అనేకులకు ప్రకటించి నేనే విశ్వాస భ్రష్టుడనైపోదునేమో నన్ను భయపడుచున్నాను అని అంటాడనమాట. విశ్వాసము నుండి తొలగిపోవద్దు అని వారు ఎన్నో చోట్ల విశ్వాసం గురించి ఎంఫసైజ్ చేస్తూ అలా చెబుతూనే ఈ యొక్క గ్రంథంలో, ఈ అధ్యాయంలో వారు చెబుతూ ఉన్నారు. విశ్వాసము ఉన్నప్పటికీ మనము ప్రేమ లేని వారమైతే వ్యర్థులము అంటాడనమాట. విశ్వాసం గురించి అంత బోధించినటువంటి పౌలు గారు గలతీ పత్రికలో చెబుతారనమాట. అబ్రాహము విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడిను అంటారనమాట. విశ్వాస మూలముగా అతడు నీతిమంతుడుగా తీర్చబడిను. అసలు నీతిమంతులు అవ్వడానికి కారణము విశ్వాసము అని అధ్యాయాలు చెబుతారనమాట. విశ్వాసం యొక్క విలువను చెబుతూ, విశ్వాసం యొక్క ప్రత్యేకతను, స్పెషాలిటీని చెబుతూ అక్కడ వారు విశ్వాసం మీద ఎంఫసైజ్ చేశారనమాట. అంతేకాదు, మీరు ధర్మశాస్త్రము వలన మీరు ఆత్మను పొందితీరా, లేక విశ్వాసముతో వినుట వలన ఆత్మను పొందితీరా అని వారిని ప్రశ్నిస్తూ, మీరు విశ్వాసము చేతనే కదా ఆత్మను పొందుకున్నారు అంటారన్నమాట. అంటే ధర్మశాస్త్రము కంటే విశ్వాసము విలువైనది అని అంత విశ్వాసం మీద ఎంఫసైజ్ చేస్తూ ఉన్నారన్నమాట అపోస్తలుడు గారు. అలాంటి విశ్వాసమును గురించి అంత గొప్పగా చెప్పినటువంటి భక్తుడు ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నాకు విశ్వాసము ఉన్నప్పటికీ నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అంటారన్నమాట. అంటే ప్రేమ ఎంత గొప్పదో చెబుతూ ఉన్నారు. మనము ప్రేమ కలిగి ఉండాలి అని
భక్తుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథాన్ని మనము స్టడీ చేసినట్లయితే, బైబిల్ గ్రంథం మొత్తము కనుక మనము ధ్యానము చేసి ఔపోసన పట్టి మనము బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, అలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళలో అగ్రగణ్యులైన భక్తులను కనుక మనం పరిశీలించినట్లయితే, వారు చెప్పేటువంటి సందేశము ప్రేమ. బైబిల్ గ్రంథం అంతా కూడా బైబిల్ యొక్క సారము ప్రేమ అన్నమాట. ఎలా చెప్పగలం మనము ప్రేమ అని? బైబిల్ గ్రంథం యొక్క సారము, సందేశము ప్రేమ అని మనం ఎలా చెప్పగలము అంటే, బైబిల్ గ్రంథములో మనకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు అనగా మోషే ధర్మశాస్త్రము ద్వారా మనకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు 10 అన్నమాట. 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు మనకు ఇవ్వబడినవి. అందులో యేసు ప్రభువారు ప్రత్యేకంగా 2 ఆజ్ఞలను ప్రస్తావిస్తూ ఈ 2 ఆజ్ఞలను కనుక మీరు పాటించినట్లయితే మొత్తం బైబిల్ గ్రంథం అంతా అనగా ధర్మశాస్త్రం అంతయు మీరు నెరవేర్చిన వారే అని చెబుతారన్నమాట. అనగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఈ 2 ఆజ్ఞలలో నెరవేర్చబడి ఉన్నది అని వారు చెబుతూ ఉన్నారన్నమాట. అవేంటి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో, పూర్ణ జ్ఞానముతో ప్రభు అయిన నీ దేవుని నీవు ప్రేమించాలి. అది మొదటి ఆజ్ఞ అన్నమాట. దేవుణ్ణి ప్రేమించాలి, ప్రేమ. దేవుణ్ణి ప్రేమించాలి మనము అని ఆ 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ మనకు నేర్పిస్తూ ఉంది. ప్రేమ. భగవంతుని మనం ప్రేమించాలి, దేవునిని మనం ప్రేమించాలి అని బైబిల్ గ్రంథము ఖండితంగా, నిర్ద్వంద్వంగా ప్రకటిస్తూ ఉన్నదన్నమాట. మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ఫస్ట్ ప్రయారిటీ అన్నమాట. మొదటి ప్రయారిటీ, ప్రథమ స్థానము దేవునికి ఇస్తూ మనము ఆయనను ప్రేమించాలి అన్నమాట. అన్ని విషయాలలో ఆయనకు ప్రథమ స్థానం ఉండాలి. అందరికంటే ఎక్కువగా ఆయననే ప్రేమించాలి. నీ తల్లినైనను, తండ్రినైనను, నీ సహోదరునైనను, నీ సహోదరినైనను, నీ పిల్లలనైనను, ఆస్తినైనను, మరి దేనినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు అని యేసు ప్రభు వారు తన్ను ప్రేమించేటువంటి ఒక అంశమును గురించి చెబుతూ ఉన్నారన్నమాట. యేసు ప్రభు వారిని మనం ఎలా ప్రేమించాలట? మన అందరికంటే, ఆఖరికి మన ప్రాణము కంటే కూడా ఎక్కువగా యేసు ప్రభు వారిని మనం ప్రేమించాలి అని యేసు ప్రభు వారు మనకు నేర్పిస్తూ ఉన్నారన్నమాట. అదే 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ యొక్క భావం వారు వివరిస్తూ ఉన్నారన్నమాట. భావం చెబుతూ ఉన్నారు. మొదటి ఆజ్ఞ యొక్క భావమును వారు చెప్పారన్నమాట. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు మనకు చెబుతున్నటువంటి అత్యద్భుతమైనటువంటి సందేశము, మనము దేవునిని మన హోల్ హార్ట్తో అనగా పూర్ణ హృదయముతో మనము ఆయనను ప్రేమించాలి. అలాగే 2వ ఆజ్ఞ చెప్పారనమాట. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అనేటువంటి ఆజ్ఞలో, ఈ 2 ఆజ్ఞలలో ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చబడి ఉన్నది అంటారన్నమాట. 2 ఆజ్ఞలు. ఒకటి దేవుని ప్రేమించుట, రెండవది నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుట. ఈ ప్రేమ అనే భావనలోనే ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చబడి ఉన్నది అట. అంటే ఏమిటంటే, ధర్మశాస్త్రము అనగా మనం బైబిల్ గ్రంథాన్ని మొత్తము స్టడీ చేసి, ధ్యానము చేసి, అనేకమైన గ్రంథాలు చదివి, పుస్తకాలను చదివి, భక్తుల జీవిత చరిత్రను చదివి మనము దానిని గురించి స్టడీ చేస్తే దాంట్లో ఉండేటువంటి 2 ప్రధానమైనటువంటి విషయాలు, దేవుణ్ణి, భగవంతుని ప్రేమించడం, రెండవది నిన్ను వలె నీ పొరుగు అనగా సహోదర ప్రేమను మనము కలిగి ఉండడం అనే 2 సత్యములు. ఈ 2 విషయాలలో మన భక్తి జీవితం అంతా కూడా ఇమిడి ఉన్నది అన్నమాట. ఒక క్రైస్తవుడు ఈ 2 విషయాలను, ఈ 2 ఆజ్ఞలను కనుక పాటించగలిగినట్లయితే, పరిపూర్ణంగా పాటించగలిగినట్లయితే అతడు పరిపూర్ణుడు అయిపోయినట్టేనమాట.
హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును. ఈ రెండు ఆజ్ఞలలో మనం పరిపూర్ణతను సాధించాలి. దేవుని ప్రేమించుట, సహోదర ప్రేమ, ఈ రెండు విషయాలు అద్భుతమైనవన్నమాట. అయితే ఇక్కడ మనము దేవునిని ప్రేమించుట అనగా ఇంకా మనకు పరిపూర్ణముగా అర్థము కాలేదన్నమాట. దేవుణ్ణి ప్రేమించుట ఎలాగో మనకి ఇంకా సంపూర్ణముగా అర్థం కాలేదు. మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సత్యాన్వేషణ అనగా దేవుని ప్రేమను మనము పరిపూర్ణముగా అర్థము చేసుకోవడానికి చేసేటువంటి ప్రయాణమే సత్యాన్వేషణ అన్నమాట. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. దేవుని ప్రేమను మనము పరిపూర్ణముగా తెలుసుకోవాలి అనేటువంటి పరిపూర్ణత వైపుకు మన ప్రయాణం అన్నమాట. సత్యాన్వేషణ అనే కార్యక్రమం ద్వారా మన ప్రయాణం సాగుతూ ఉన్నది. మనం పరిపూర్ణులం కావాలి. మనము దేని చేత పరిపూర్ణం అవుతామో ఆ పరిపూర్ణత సాధించేంత వరకు మన ప్రయాణం కొనసాగాలన్నమాట. ఆ ప్రయాణం ఈ దిశలోనే కొనసాగాలి. దేవుని ప్రేమను వెతుకటలోనే మన ప్రయాణము సత్యాన్వేషణ, మన పరిపూర్ణత కొరకైనటువంటి అన్వేషణ ప్రయాణము కొనసాగాలి అన్నమాట. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఆ ప్రయాణములో భాగముగా మనము స్టడీ చేయవలసినటువంటి అంశము ప్రేమ. మన పరిపూర్ణతకు అనుబంధమైనది ప్రేమ అన్నమాట. మరొక చోట అపోస్తలుడైన పౌలు గారు చెబుతారు, పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను మీరు ధరించుకొనుడి అంటారన్నమాట. పరిపూర్ణతకు అనుబంధమైనది ప్రేమ. కనుక మనము ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి అని 1 కొరింథీ 14లో చెబుతూ ఉన్నాడన్నమాట. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ధనము సంపాదించడానికి ప్రయాసపడండి అని చెప్పలేదు. మీరు ఇల్లు సంపాదించడానికి ప్రయాసపడండి అని చెప్పలేదు. ఉద్యోగం సంపాదించడానికి ప్రయాసపడండి అని చెప్పలేదు భక్తుడు. కానీ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అని భక్తుడు చెబుతూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మనం ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ప్రేమ అంటే ఏమిటో తెలుసుకోవాలి ముందు. ప్రేమకు నిర్వచనం ఏమిటి? ప్రేమ అంటే నిర్వచనం ఏమిటి? బైబిల్ గ్రంథము మనకు వివరించేటువంటి, డిఫైన్ చేసేటువంటి ప్రేమ అనగా ఏమిటో మనము జాగ్రత్తగా అవలోకనము చేయాలి, స్టడీ చేయాలన్నమాట. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ప్రేమ అంటే ఈ లోక ప్రేమ కాదు. అసలు ఈ లోకము నిర్వచించేటువంటి, డిఫైన్ చేసేటువంటి ప్రేమను దేవుడు కనీసము పట్టించుకోడనమాట. ఆయన భక్తిహీనుల యొక్క మొరను వినేవాడు కాదు దేవుడు. భక్తిహీనుల మొరనే వినడు, భక్తిహీనులనే పట్టించుకోడు. అలాంటిది భక్తిహీనుల ప్రేమను పట్టించుకుంటాడా దేవుడు? దేవునికి కావలసినది భక్తుల ప్రేమ అన్నమాట. ఆయనకు భక్తుల ప్రేమ కావాలి, కానీ భక్తిహీనుల ప్రేమ ఆయనకు అవసరము లేదు. అది అసహ్యమైనది ఆయన దృష్టికి. ప్రేమ అంటే ఏమిటో మనము చదివిన లేఖన భాగము మనకు తేటగా చెబుతూ ఉన్నదన్నమాట. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 పత్రిక 13వ అధ్యాయములో ప్రేమ యొక్క యాట్రిబ్యూట్స్ అన్నమాట, ప్రేమ యొక్క లక్షణాలు ఎలాగూ ఉంటాయో ఈ అధ్యాయం మనకు వివరిస్తూ ఉన్నదన్నమాట. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగునుగా. ప్రేమ యొక్క వివిధ లక్షణాలు అన్నమాట, ప్రేమ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ప్రేమ యొక్క లక్షణములు, ప్రేమ యొక్క యాట్రిబ్యూట్స్ అన్నమాట చెబుతూ ఉన్నాడు. ఏంటిదట ప్రేమ యొక్క లక్షణాలు ఏమిటి అంటే, ప్రేమ అట ఏం చేస్తుందట? డంబముగా ప్రవర్తించదు అట. ప్రేమ దీర్ఘశాంతము, దీర్ఘకాలము సహించును.
ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇది ప్రేమ యొక్క యాట్రిబ్యూట్స్ అన్నమాట. ప్రేమ శాశ్వత కాలముందును. ఇది బైబిల్ చెప్పేటువంటి నిర్వచనం ప్రేమకు. ప్రేమ అంటే బైబిల్ గ్రంథము చెప్పేటువంటి నిర్వచనం దీర్ఘశాంతమును కలిగి ఉండుట. అది ఎలా, అసలు ప్రేమ అనగా బైబిల్ గ్రంథము అనేక చోట్ల అనేక విధాలుగా చెబుతూ ఉన్నది. అయితే దేవుడు మనకు ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క అంశమును, దేవుని యొక్క ఈ ప్రేమ అనేటువంటి అంశము మనం క్రోడీకరించి ధ్యానము చేసినట్లయితే, మనము ప్రేమ అనే విషయాన్ని క్రోడీకరించి ధ్యానము చేసినట్లయితే అన్నిటినీ బైబిల్ గ్రంథంలో ఉన్న అనేకమైన వచనాలను, ప్రేమ యొక్క వచనాలను కనుక మనము చూస్తూ వాటిని స్టడీ చేస్తూ వాటి యొక్క సారమును, భావమును కనుక మనం పట్టించుకొని కనుక చెప్పినట్లయితే ప్రేమ అనే సత్యము, ప్రేమ అనే సందేశము 3 ముఖ్యమైన విభాగాలలో కలిగి ఉన్నట్టు మనము చూస్తామన్నమాట. హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును. 3 ప్రత్యేకమైనటువంటి విషయాలు అన్నమాట. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన వచనాలను, ప్రవచనాలను, వాక్యములను, లేఖనాలను కనుక మనము క్రోడీకరించి వాటి యొక్క భావమును కనుక మనము తెలుసుకొనినట్లయితే ఆ ప్రేమ అనే భావన 3 ప్రత్యేకమైన విషయాలలో మనకు వ్యక్తమవుతూ ఉన్నది అన్నమాట. హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. అది మొదటిది దేవుని యందు విశ్వాసం ఉంచుట. 3 ప్రత్యేకమైనటువంటి విషయాలని చెప్పాను నేను. మొదటిది దేవుని యందు విశ్వాసమును మనము కలిగి ఉండుట అన్నమాట. ప్రారంభము అన్నమాట. ఇది ఈ ప్రేమ యొక్క ప్రారంభ దశ. అక్కడి నుంచి మన ప్రేమ పరిపూర్ణం అవ్వాలి అన్నమాట. పరిపూర్ణత దాకా మనము ప్రయాణము చేయాలి. ప్రేమ యొక్క ప్రారంభ దశ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే భగవంతుని యందు విశ్వాసం ఉంచుట. దేవుని యందు మనము విశ్వాసమును కలిగి ఉండి, దేవుని యందు మనము ప్రత్యేకమైనటువంటి అంశముతోటి విశ్వాసమును కలిగి ఉండి, దేవుని యందు విశ్వాసమును మనము కలిగి ఉండడం ప్రేమ యొక్క భావనలో, ప్రేమ యొక్క సిద్ధాంతములో, ప్రేమ సిద్ధాంతములో మొదటి మెట్టు అన్నమాట. హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలి. పుట్ ఫెయిత్ యువర్ ఫెయిత్ ఆన్ గాడ్. దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలి అన్నమాట. భగవంతుని యందు మనం విశ్వాసం ఉంచాలి. మనము చదివిన మూలవాక్యము మనకు విశ్వాసము కంటే గొప్పది ప్రేమ అని చెబుతున్నది. అయితే ప్రేమలో విశ్వాసము కూడా భాగము అన్నమాట. అబ్రాహాము విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా తీర్చబడెను అని లేఖనము మనకు తెలియజేస్తూ ఉన్నదన్నమాట. అబ్రాహాము ఎలా నీతిమంతుడయ్యాడు? విశ్వాసము చేత, విశ్వాస మూలముగా అబ్రాహాము నీతిమంతుడుగా తీర్చబడెను అని లేఖనము మనకు తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా, యేసయ్య నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. అబ్రాహాము విశ్వాసము చేత, విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా తీర్చబడెను. అంతేకాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక మరొక చోట చెబుతూ ఉన్నది, లేఖనం మనతో చెబుతూ ఉన్నది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని బైబిల్ గ్రంథం మనకు తేటగా చెబుతూ ఉన్నదన్నమాట. హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టడుగా ఉండాలంటే మన లోపల దేవుని యందు విశ్వాసం ఉండాలి. హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక.
దావీదు మహారాజు దేవునికి ఇష్టుడైన మనుష్యుడు అన్నమాట. ఆయన ఇష్టానుసారుడైన మనుష్యుడు అయ్యాడు దావీదు మహారాజు. ఎందుకు దేవునికి ఇష్టుడయ్యాడు ఆయన అంటే విశ్వాసము చేత ఆయన దేవునిని వెంబడించాడు కనుక. హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును. హెబ్రీ పత్రిక మనకి ఏం చెబుతూ ఉన్నది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అయితే దావీదు దేవునికి ఇష్టుడు కాబట్టి దావీదులో ఏమున్నది? ఈ లేఖన ప్రకారము విశ్వాసం ఉన్నది అన్నమాట. దేవుని యందు విశ్వాసం ఉన్నది దావీదు మహారాజుకు, అందుకే ఇష్టుడయ్యాడనమాట. ఎవరినైనా సరే దేవుడు ప్రేమించాలి అంటే అతని లోపల విశ్వాసం ఉండాలి. అబ్రాహామును ప్రేమించిన, దావీదును ప్రేమించిన, మోషేను ప్రేమించిన, సమూయేలును ప్రేమించిన, యెహోషువను ప్రేమించిన వారి యందు ఉన్నది ఏమిటి అనంటే విశ్వాసం. విశ్వాసమును గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసమును గురించి చెబుతూ అపోస్తలుడైన పౌలు గారు విశ్వాసమును గురించి చెబుతూ, విశ్వాసము చేత వారు అగ్ని బలమును చల్లార్చిరి, విశ్వాసము చేత వారు తమ మృతులను సజీవులుగా పొందుకొనిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనులక యాతన పెట్టబడిరి అని వారి యొక్క విశ్వాసము, భక్తుల యొక్క విశ్వాసం గురించి ప్రస్తావిస్తూ లేఖనము వారిని గూర్చి మనకు చెబుతూ ఉన్నదన్నమాట. హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. విశ్వాసము అన్నమాట. విశ్వాసము దేవునికి ఇష్టమైనది అన్నమాట. ఆదాము హవ్వలను దేవుడు ఏదేను వనములో ఉంచినప్పుడు ఆదాము హవ్వలు ఇద్దరు ఫెయిల్ అనేది దేంట్లో? విశ్వాసంలో. దేవుని నమ్మిక ఉంచలేకపోయారన్నమాట. దేవుని నమ్మలేకపోయారు. ఈ జీవవృక్ష ఫలమును దినమున నిశ్చయంగా నీవు చచ్చెదవు అని చెప్పిన ఆజ్ఞను వారు నమ్మలేకపోయారన్నమాట. హవ్వమ్మ ఏమన్నది? సాతాను వచ్చి, సర్పం వచ్చి ఈ పండు తింటే మీరు చావనే చావరు అనగానే ఆమె నమ్మేసిందన్నమాట. యేసయ్య ఆజ్ఞను నమ్మలేకపోయింది. ఎవడో ఒక అనామకుడు వచ్చి మీరు చావనే చావరు అని చెప్పగానే నమ్మేసింది. దేవుడు వాళ్ళతో అనేక సంవత్సరాలు వారితో ఉండి వారికి మేలు చేసి, ఉపకారము చేసి, ప్రేమను చూపించి వారితో కలిసి ఉన్న దేవుని యొక్క ప్రేమను నమ్మలేకపోయారు. ఎవరో ఒక అనామకుడు వచ్చి మీరు చావనే చావరు అంటే నమ్మేశారు. ఫెయిల్ అయిపోయారు. విశ్వాసములో వారు ఫెయిల్ అయిపోయారన్నమాట. అందుకే విశ్వాసము అనేది దేవునికి అవసరము. విశ్వాసమునకు పరీక్ష పెట్టాడు ఆయన. విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును అంటాడనమాట భక్తుడు. మన విశ్వాసమునకు పరీక్ష కలుగుతున్నది అన్నమాట. మనకు కలుగుతున్నటువంటి ఈ అగ్ని వంటి శ్రమ మన విశ్వాసమునకు పరీక్ష అన్నమాట. హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. కనుక దేవుని యందు మనము విశ్వాసమును కలిగి ఉండాలి. దేవుని పట్ల మనకు విశ్వాసం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ప్రేమ అనే సిద్ధాంతంలో మనకు మొదట ఉండవలసినటువంటి లక్షణము విశ్వాసము అన్నమాట. దేవుని నమ్మాలి. దేవుని పట్ల మనము విశ్వాసము, దేవుని యందు మనం విశ్వాసము కలిగి ఉండాలి అన్నమాట. అది మొదటిది. ఇంకా ఈ అంశం మీద, విశ్వాసము అనే అంశం మీద మనము అన్వేషణ చేయాలి అన్నమాట. మన విశ్వాసము పరిపూర్ణమయ్యేంత వరకు మనము అన్వేషణ చేయాలి. రెండవది, మనము దేవుని కొరకు నష్టపోయే మనస్సును కలిగి ఉండాలి అన్నమాట. నష్టపోవుట. ప్రేమ అనే సిద్ధాంతములో దేవుని పట్ల మనము ప్రేమను కలిగి ఉండాలి అంటే మొదటిది విశ్వాసము, రెండవది దేవుని కొరకు మనము నష్టపోయేటువంటి మనస్సును కలిగి ఉండాలి. నష్టపోవడం అంటే ఏమిటి? దేవుని కొరకు మనం ఏం నష్టపోవాలి? అసలు నష్టం అంటేనే మనకి ఇష్టం ఉండదు. అసలు మనుషులకు ఇష్టం లేనిది నష్టపోవుట. ఎవ్వరికీ కూడా నష్టపోవడం అనే విషయం ఎవ్వరికి నచ్చదు, ఇష్టం లేదు. నష్టం బాధను కలిగిస్తుంది. మనం నష్టపోయామంటే చాలా దుఃఖమును, మనోవేదనను, బాధను కలిగిస్తుంది అన్నమాట.
హల్లెలూయా. యేసయ్య నామం 5 minutes ప్రార్థన చేస్తున్నాం కదా. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథము మనకు చెప్పేటువంటి ప్రధానమైన విషయము నష్టపోవుట. ప్రేమ అనే సిద్ధాంతములో మనకు ఉండవలసిన రెండవ లక్షణము నష్టపోవుట అన్నమాట. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఏం నష్టపోవాలి మనం అసలు? నష్టమనగా బైబిల్ చెప్పేటువంటి నిర్వచనం ఏమిటి? ఎక్కడ నష్టపోవాలి? మనకి ఎక్కడ నష్టం కలుగుతుంది? ఎక్కడ లాభం కలుగుతుంది? అంటే మంచి సమరయుడు అనేటువంటి సందేశములో, మంచి సమరయుడు అనేటువంటి కథలో యేసు ప్రభు వారు చెబుతారు, ఒక సమరయుడు ఉండేను, దొంగల చేత కొట్టబడి మార్గములో పడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూసియట ఆయన అతని మీద జాలిపడి అతని యొక్క గాయములన్నిటినీ కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకుళ్ళ వారి యొక్క ఇంటి వద్ద అతను చేర్పించి అతనికి అయ్యేటువంటి ఖర్చంతా తనే భరించి, ఇంకా దీనికి అవసరమైనటువంటి ఇంకా అదనపు ఖర్చు ఏదైనా ఉంటే నేను ఇస్తాను అని వారితో చెప్పి ఆ సమరయుడు వెళ్ళిపోయాడనమాట. అందులో ఆ సమరయుని గురించి చెబుతూ యేసు ప్రభు వారు అతడే ఇతనికి పొరుగువాడయ్యాడు అంటారనమాట. అతడే సహోదర ప్రేమ కలిగిన వాడు అంటారనమాట. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. సహోదర ప్రేమ అనగా నిన్నువలిని పొరుగువానిని ప్రేమించుము అనేటువంటి అంశము. పొరుగువానిని ప్రేమించుట అనగా పొరుగువారి కొరకు మనం నష్టపోవాలి అనేటువంటి అంశమును అక్కడ చెబుతూ ఉన్నారన్నమాట. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఏం నష్టపోవాలట మనము? ఆ సమరయుడు ఏం చేశాడు? హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఆ సమరయుడు ఏం చెబుతూ ఉన్నాడు? అతను ఏం నష్టపోయాడు? సమరయుడు సమయాన్ని నష్టపోయాడు, తన ధనమును నష్టపోయాడు. తన సమయాన్ని నష్టపోయాడు, తన ధనమును నష్టపోయాడు, తనకున్న సమయాన్ని, తన వ్యాపారమును నష్టపోయాడన్నమాట. ఇంత నష్టము కలిగి తను అతనికి సహాయము చేశాడన్నమాట. అందుకు బైబిల్ గ్రంథం చెబుతోంది, దీని పేరే సహోదర ప్రేమ అంటాడనమాట. ఇదే సహోదర ప్రేమ అంటే ఇదే నిన్నువలిని పొరుగువానిని ప్రేమించుమని మాట యొక్క భావము అన్నమాట. నిన్నువలిని పొరుగువానిని ప్రేమించుమంటే ఆ మాట యొక్క భావము అట నష్టపోవుట. ఈ మంచి సమరయుడు ఎలాగైతే నష్టపోయాడో అలా నష్టపోయేటువంటి మనస్సును కలిగి ఉండాలి అన్నమాట. అంతేకాదు మరొక చోట యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నారు, మనము నష్టపోవుటనగా ఈ లోకములో ఇళ్ళనైనను తన వారినైనను నష్టపోవువాడు ఇహమందు బాధలతో పాటు పరలోకమందు గొప్ప బహుమానమును సమకూర్చుకొని వాడు అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నదన్నమాట. ఈ లోకంలో మనము దేవుని కొరకు నష్టపోతే ఆ నష్టము పరలోకములో మనకు లాభముగా మారుతుందన్నమాట. అంతేకాదు మరొక చోట యేసు ప్రభు వారు చెబుతారన్నమాట, సువార్తలో యేసు ప్రభు వారు చెబుతారన్నమాట. ఏమంటే తీర్పు దినమున మేకలు ఒకవైపు, గొర్రెలు మరొక వైపు నిలువబడి ఉండగా గొర్రెలను అడుగుతారట, మీరు నాకు సహాయము చేశారు, నా ఆకలి కొని ఉంటే నాకు ఆహారము పెట్టారు, వస్త్రహీనుడనైతే నాకు వస్త్రమునిచ్చారు, నేను రోగినై ఉంటే నన్ను చూడవచ్చి తిరిగి, ఆకలి కొని ఉంటే నాకు ఆహారం పెట్టారు మీరు అని గొర్రెలతో చెబుతారట. అయితే వారు అంటారు, ప్రభువా ఇవన్నీ మేము మీకెప్పుడు చేశాము అని వారు అడుగుదురు. కానీ ఇదిగో ఈ చిన్న బిడ్డలలో వీరికి మీరు చేశారు కనుక మీరు నాకు చేసి తిని అని వారు యేసు ప్రభు వారు వారితో చెబుతారన్నమాట. తీర్పు దినమున ఈ యొక్క సందర్భాన్ని గురించి, తీర్పు దినమున జరిగేటువంటి ఒక సందర్భాన్ని గురించి యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నారన్నమాట. మన లోకోక్తి, ఈ లోకములో ఒక వేదోక్తి ఉన్నదన్నమాట. ఏమిటి అంటే వేదోక్తి,
మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి వేదోక్తి కూడా ఉన్నదన్నమాట. మానవ సేవే మాధవ సేవ అనగా ఇప్పుడు మనం చెప్పిన ఆ సందర్భమేమి అన్నమాట. ఇలా అవసరం ఉన్న వారికి మీరు సేవ చేసింది, మాధవుడైన యేసు ప్రభు వారికి మీరు సేవ చేశారు అనేటువంటి ఈ వేదోక్తి కూడా చెబుతూ ఉన్నదన్నమాట. బీదలైన మనుషులకు చేసే సహాయము దేవునికి, భగవంతునికి సహాయం చేయడం అనే భావములో ఆ వేదోక్తి చెప్పబడుతూ ఉన్నదన్నమాట. యేసు ప్రభు వారు కూడా అదే చెబుతూ ఉన్నారు. ఈ బీద వాళ్ళలో మీరు ఒకరి చేసి తిరిగి కనుక అది మీరు నాకు చేసి తిరిగి అని యేసు ప్రభు వారు బీదలకు సహాయము చేయడం గురించి చెబుతారన్నమాట. బీదలకు సహాయం చేయడం అనగా ఏమిటి అంటే బీదల కొరకు మనం కొంత నష్టపోవడం అన్నమాట. సమరయుడు ఎలాగైతే నష్టపోయాడో అదే విధముగా మనము కూడా బీదల కొరకు నష్టపోవాలి అనేటువంటి భావమును ఇక్కడ ఈ లేఖనము మనకు తెలియజేస్తూ ఉన్నదన్నమాట. హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మనము ఎవరి కొరకు నష్టపోవాలి అట అంటే బీదలైన వారి కొరకు మనము కొంత నష్టపోయేటువంటి మనస్సును మనము కలిగి ఉండాలంట. నష్టపోవడమే కాదు, నష్టపోయే మనస్సును మనము కలిగి ఉండాలి. చాలామందికి లాభాపేక్ష ఉంటుంది కానీ నష్టాపేక్ష ఉండదన్నమాట. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకని? ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ బాగా పెరిగిపోయాయి. ధనాపేక్ష కలిగి జనమంతా కూడా వ్యాపారంలో లాభాపేక్ష కోసము వ్యాపారాలను విస్తరిస్తూ ఉన్నారన్నమాట. అలాంటి భయంకరమైన రోజులలో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, లాభ అపేక్ష లేనటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం ఒక గొప్ప సంగతిగా మారిపోయిందన్నమాట. లాభాపేక్ష కాదు, మనకు నష్టాపేక్ష కలిగిన మనస్సు ఉండాలి అని బైబిల్ గ్రంథం మనకు చెబుతూ ఉన్నదన్నమాట. పరుల కొరకు మనం నష్టపోవాలి అనే మనసు అనగా పరులకు మనము సహాయము చేయాలి, మంచి సమరుడిలాగా సహాయము చేయాలి, మదర్ తెరిసా గారిలాగా బీదలకు సేవ చేయాలి అని బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉన్నదన్నమాట. హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. కనుక మనకు ఎలాంటి మనసు ఉండాలట? పరుల కొరకు నష్టపోయేటువంటి మనస్సు మనకు ఉండాలి. అదే సహోదర ప్రేమ అంటే బైబిల్ గ్రంథం మనకు చెప్పేటువంటి అంశం. అంతేకాదు, దేవునిని ప్రేమించుట అనగా దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో వారిని మనము కూడా ప్రేమించాలి అన్నమాట. హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాడో వారిని మనము కూడా ప్రేమించాలి. ఎందుకు అంటే దేవునిని మనము ప్రేమిస్తున్నాము గనుక. హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము గనుక దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో వారిని మనము కూడా ప్రేమించగలుగుతాము. హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మరొక చోట చెబుతూ ఉన్నాడు సువార్తలో, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది అన్నాడనమాట దేవుడు. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అన్నాడు. బీదలు ధన్యులు అన్నాడు అంటే బీదలను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు కనుక మనం కూడా బీదలను ప్రేమించాలి, బీదలకు సువార్తను ప్రకటించాలి, బీదల కొరకు మనము బీదలకు సహాయము చేయాలి అన్నమాట. అది దేవుని ఘనపరచడం. బీదలకు సహాయము చేయడము అది దేవునిని మనము ఘనపరచడము, దేవుని ప్రేమను, దేవునిని మనము ఎక్కువగా స్తుతి చేయడం లాంటిదన్నమాట. హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ప్రేమ అనే సిద్ధాంతంలో 3 విషయాలు చెబుతానని చెప్పాను నేను. 2 చెప్పాను. ఒకటి విశ్వాసము, రెండవది నష్టపోవడము అన్నమాట. నష్టపోవడం కాదు, నష్టపోయే మనస్సును మనము కలిగి ఉండాలి. నష్టాపేక్ష, పరుల కొరకు మనం నష్టపోవాలి అనేటువంటి నష్టాపేక్ష మనకు ఉండాలి అని. నష్టం అంటే అంతా పోగొట్టుకొని కాదు, మన దగ్గర ఉన్న దాంట్లో పరుల కొరకు మనము, పొరుగు వాళ్ళ కొరకు మనం కొంతైనా సహాయం చేయగలిగే మనసు అనమాట. మనది ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చేసి మనమంతా బజారున రోడ్డున పడడం అని కాదు, బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మంచి సమరయుడి కథలో ఆ మంచి సమరయుడి దగ్గర కొంత ఉన్నది కనుకనే ఆయనకు సహాయం చేయగలిగాడు. మళ్ళీ వచ్చి తనకు సహాయం చేస్తానని చెప్పాడు. తన ఉన్న దాంట్లో ఇచ్చాడు కానీ తన ఇల్లు అమ్ముకోను లేకపోతే తనకున్న ఆస్తి మొత్తం అమ్ముకొని ఆయనకి ఇయ్యలేదన్నమాట. తనకు ఉన్న దాంట్లో ఇచ్చాడనమాట. బ్యాలెన్స్డ్ లైఫ్ అది. హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక.
దేవుడు ధనము సంపాదించడానికి వ్యతిరేకము కాదు, కానీ ధనాపేక్ష అనేటువంటి విషయం ఉండొద్దు అనమాట. ధనాపేక్ష ఉండొద్దు. ధనము సంపాదించుకోవచ్చు కానీ ధనాపేక్ష ఉండొద్దు అన్నమాట. ఇది ఒక చాలా క్రిటికల్ విషయం అన్నమాట. ధనాపేక్ష లేకుండా ధనముని ఎట్లా సంపాదిస్తారు అనే ప్రశ్న రావచ్చు. అదే ధర్మము అంటే అన్నమాట. బైబిల్ చెప్పేటువంటి విషయం అది. ఈ రెండిటికి భేదం తెలియని మనుషులే ఈరోజు చాలామంది ఉన్నారు. ఈ రోజులలో 2 విషయాలు చెబుతానని చెప్పాను, నష్టపోవడం. మూడవదిగా నిర్వచించడము అన్నమాట. నిర్వచించుట. ఏం నిర్వచనం చెప్పాలి మనము, ఎలాంటి నిర్వచనం చెప్పాలి మనము అనేది మనము ఇంకా దేవుడు మనకు కృపనిస్తే, దేవుడు మనకు సమయాన్ని ఇస్తే, ఈ సత్యాన్వేషణ అనే కార్యక్రమంలో మనం మరొక్కసారి వచ్చే నెలలో, ఇది ఫిబ్రవరి కనుక మార్చి నెలలో మరలా ఈ అంశం గురించి దేవుని చిత్తమైతే మనము స్టడీ చేద్దాము. మనము ఈ అంశములను ధ్యానము చేస్తూ, ఈ ప్రేమ అనే విషయాన్ని ధ్యానము చేస్తూ, మన మూలవాక్యం ఏమని చెబుతోంది? పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉన్నను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటారన్నమాట. అంటే ఇప్పుడు ప్రేమ సిద్ధాంతం చూసాం కదా, ఈ సిద్ధాంతం యొక్క భావన వారిలో లేకపోతే వారు వ్యర్థులు అన్నమాట. ఇంకా దీనికి ఉన్నటువంటి విస్తారమైన భావనను మనం దేవుని చిత్తమైతే మున్ముందు స్టడీ చేద్దాం. ఈ సత్యాన్వేషణ అనే కార్యక్రమంలో మనం మున్ముందు స్టడీ చేద్దాం, ధ్యానం చేద్దాం. దేవుని గురించి మనము దేవుని యొక్క ప్రేమను గురించి, దేవుని ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు ఎంతో మనము స్టడీ చేద్దాం. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధురానైన మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము మా కన్న తండ్రి. యేసయ్యా, నీ రక్తము చేత మమ్మను కాల్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. అయ్యా, ఇదిగో ప్రేమ అనే భావనను మేము స్టడీ చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రం. ఈ సత్యాన్వేషణ అనే కార్యక్రమంలో ప్రభువా మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకు, సమయం కొరకు మీకు కృతజ్ఞతాస్తుతి, ఆరాధన, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము మా కన్న తండ్రి. మీ సహాయము, మీ కనికరము, మీ కృప, మీ కాపుదల, మీ క్షేమము మాకు దయచేసి తండ్రి. అయ్యా, ఇదిగో దేవుని ప్రేమ యొక్క కాన్సెప్ట్, భావన పూర్తిగా మా మనస్సులో నాయనా ప్రవహింపచేసి మమ్ము దీవించి ఆశీర్వదించి కృప చూపి తోడుగొని నడిపించమని సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును సర్వాధికారి అయిన యేసు ప్రభు వారి సర్వశక్తి గల నామంలో తండ్రి, ఇదిగో ఈ యొక్క కూడికను, ఈ యొక్క ప్రార్థనను తండ్రి మీ పాద సన్నిధిలో సమర్పించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.